వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. సో ఈరోజైతే నాగుల పంచమి కదా, ఈరోజైతే పిల్లలకి ఆఫీస్కి స్కూల్స్ ఇవి కూడా హాలిడే లేవు. ఒక్క 1 అవర్ పర్మిషన్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాను. పుట్ట దగ్గర పాలు పోయడానికి వెళ్తున్నాను. సో అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అయితే నేను మీకు వీడియోలో చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇంకా చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దీని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్ అయితే వచ్చేసింది. ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అండి. నేనైతే చూసి షాక్ అయిపోయాను. అసలు లైన్ మాత్రం చాలా తక్కువ ఉంది. పోయినసారి అయితే మొత్తం ఇలా పాములాగా అంత పెద్ద లైన్ ఉండేది, క్యూ లైన్. ఇప్పుడు క్యూ లైన్ లేదు, ఏది లేదు. అందరు ఎగబడి చేసేసుకుంటున్నారు. అక్కడ చూసారా, ఆ పుట్టని చూస్తే మీరు రియల్ అనుకునేరు, కాదు, అది ఆర్టిఫిషియల్గా నిర్మించిన పుట్ట అండి. ఈరోజు పండగ అని టెంపుల్ వాళ్ళు ఒక 2-3 డేస్ ముందు ఆర్టిఫిషియల్గా అయితే దాన్ని సృష్టించారు. సో అది అందరికీ ఆర్టిఫిషియల్ అని తెలుసు, కానీ అయినా ఎలా పోస్తున్నారు, ఎంత మొక్కజొన్నలు అవి అంటారు కదా, మక్కపాయలాలు ఎలా చల్లేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. అది రియల్ పుట్ట అయితే అది ఈ పాటికి ఉంటుండేనండి. ఒకవేళ నార్మల్గా థింక్ చేసిన పాము అంతగానం ఎందుకు తాగుతుందండి, నాకు అర్థం కాదు. ఇక జనాలకు మనం చెప్పేటోళ్ళమంతా అయితే కాదు, కాకపోతే ఫుడ్ మాత్రం చాలా చాలా వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇలాగలోగా అక్కడ నేను కొంచెం పూజ చేసుకొని ఒక 2 డ్రాప్ల పాలు పోసి అయితే నేను బ్యాక్ వచ్చేసాను. అక్కడ కొబ్బరికాయ నీళ్ళు కూడా వేస్ట్ చేస్తున్నారు. నేనైతే వేస్ట్ చేసుకోకుండా ఒక గ్లాస్లో పట్టుకొని తాగేసాను. ఇక్కడ పాలు చూసారా ఎలా పొంగి పొర్లిపోతున్నాయో. చాలామంది సమాజంలో పాలు లేక బాధపడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు. బట్ చూసారా, ఆడవాళ్ళ మెంటాలిటీ ఎక్కడి వరకు ఆగిపోయిందో. మంచి చేయాలన్నా ఆడవాళ్ళతోనే అవుతుంది, చెడు చేయాలన్నా ఆడవాళ్ళతోనే అవుతుందండి. సో ఫస్ట్ మనం మారితేనే, మన సమాజం మారితేనే బాగుంటుంది. ఇక్కడ నా దరిద్రానికి వీడియో మాత్రం చాలా బాగా చేశాను, కాకపోతే దానికి ఆడియో అనేది అస్సలు రికార్డ్ కాలేదు, ఆగమాగం అయిపోయింది. ఇలా ఉంటుంది మనతోని. కొంచెం అప్పుడు ఆడియో రికార్డ్ అవుతుందో కాదో అని చూసుకుంటే అయిపోతుంది, కానీ వీడియోలో మాత్రం మంచి మంచి టాపిక్స్ గురించి అయితే మాట్లాడాను. అదంతా వేస్ట్ అయిపోయింది. ఆడియో ఒకలాగా, మీరు చూసేది ఒకటి, చెప్పేది ఒకటి ఇలాగా అనిపిస్తుంది. సో ప్లీజ్, నేను ఇందులో ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడుతున్నానంటే, హిందుత్వం అనే పండగలను ఓన్ ఆచారాలను పెట్టుకొని దాన్ని భ్రష్టుపట్టిస్తున్నారండి. ఫస్ట్ అదంతా పెట్టండి. హిందువులం ఎక్కడి నుంచి అండి, ఫేస్లో కుంకుమ పెట్టుకుంటేనే హిందుత్వం అనేది కనిపిస్తుంది. వేరే మతాల వాళ్ళు వాళ్ళ ఆచారాలని చాలా బాగా చూసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ మనకే శృతి లేదు, గతి లేదు అన్నట్టు ఉంది పరిస్థితి. హిందువు అంటే కంపల్సరీ, అది ఆడైనా మొగైనా కంపల్సరీ బొట్టు అయితే పెట్టుకోవాలండి. బొట్టు పెట్టుకుంటేనే వాడు హిందువు అని మనం గుర్తుపట్టగలుగుతాము. అది అందరికీ మంచి ఉంటుంది. మన భావితరాలకు కూడా మనము మన హిందుత్వాన్ని కంటిన్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనము మన పిల్లలకి కూడా బొట్టు కంపల్సరీ పెడదాము. ఇంకా ఈ వీడియోలోనైతే మీ లైక్, షేర్, కమెంట్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కంపల్సరీ ఈ జనవరి వరకు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి. అండ్ లాస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, భక్తి ఉండాలి, కానీ ఆ భక్తితో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఆచారాలని, సంప్రదాయాలని పాటిద్దాం, ఆహారాన్ని గౌరవిద్దాం, మూగజీవాలను కూడా కాపాడుకుందాం. హిందుత్వం వర్ధిల్లాలి. ప్రతి ఒక్క హిందువు తన నుదుటి మీద బొట్టు మాత్రం పెట్టుకోవాలి, అది కంపల్సరీ. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఈ పద్ధతిని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్తోనైతే వచ్చేద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.